హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ముగిసింది. అయితే ఆ వన్డే సిరీస్లో భారత్ 2-1 తేడాతో ఓటమి పాలయ్యి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇక అలాంటి సిచ్యువేషన్లో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఇక వన్డే సిరీస్లో కోల్పోయినటువంటి పరువును తిరిగి ఈ టీ20లోనైనా బాగా ఆడి నిలబెడతారనుకుంటే ఫస్ట్ టీ20 అనేది వర్షార్పణం వల్ల రద్దయింది. ఇక రెండో టీ20లో అయితే భారత ఆటగాళ్లు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇలాంటి పరాజయాన్ని అభిమానులు అటు మాజీ క్రికెటర్లు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆస్ట్రేలియాతో మూడో టీ20 జరగబోతున్నది. మరి గత టీ20లో భారత్ చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని ఈ టీ20లో భారత్ ఎలా రాణిస్తుందోనని ప్రతి క్రికెట్ అభిమాని చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. మొదటగా గత టీ20లో భారత్ యొక్క బ్యాట్స్మెన్లు ఒక్క అభిషేక్ శర్మ మినహాయించి మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా అస్సలు సింగిల్ డిజిట్ రన్స్కే పరిమితమయ్యారు. ఈ విధంగా గత మ్యాచ్లో భారత్ యొక్క బ్యాట్స్మెన్లు చాలా తీవ్రంగా నిరాశపరిచి చాలామంది అభిమానుల యొక్క ఆగ్రహానికి గురయ్యారు. ప్రధానంగా భారత టాప్ ఆర్డర్లో చెప్పబడే శుభ్మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ లాంటి ప్రధాన బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే అవుట్ కావడం నిజంగా భారత్ యొక్క గెలుపు అవకాశాలను చాలా తీవ్రంగా దెబ్బతీసింది. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి అక్షర్ పటేల్, శివం దూబేలు కూడా పెద్దగా రాణించలేదు. ఇక చివర్లో హర్షిత్ రాణా ఒక బౌలర్ అయిన బ్యాటింగ్లో రెండో టీ20లో అంతో ఇంతో అభిషేక్ శర్మకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చాడు. ఇక ఈ మూడో టీ20లో మాత్రం ఖచ్చితంగా బ్యాట్స్మెన్లు అందరూ సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మూడో టీ20 అనేది సిరీస్ను నిర్ణయించే కీలకమైన మ్యాచ్. ఒకవేళ ఈ మ్యాచ్లో గనక భారత్ ఓడిపోయిందంటే సిరీస్ను ఆస్ట్రేలియాకు కోల్పోయినట్లే. లేదా ఒకవేళ చివరి 2 టీ20లో అద్భుతం చేసినా అది డ్రాగానే మిగిలి భారత్ దాంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీనిలో భారత్ ఖచ్చితంగా గెలవాలి. కాబట్టి భారత బ్యాట్స్మెన్లు అందరూ సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా భారత్ కెప్టెన్ అయినప్పటి నుంచి సూర్యకుమార్ యాదవ్ యొక్క బ్యాటింగ్ ఫామ్ అంతా ఏమీ బాగాలేదు. అతడు మ్యాచ్లను గెలిపిస్తున్నప్పటికీ కెప్టెన్సీలో బాగానే సక్సెస్ అయిన బ్యాట్స్మెన్గా మాత్రం అతడు చాలా ఘోరంగా విఫలమవుతున్నాడు. అతడు ఆసియా కప్లో పెద్దగా రాణించినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ల ద్వారా అసలు పరాజయమే లేకుండా టోర్నీని ముగించాడు. కానీ ఇక్కడ కూడా అతడు తన యొక్క బ్యాటింగ్ ప్రభావాన్ని పెద్దగా చూపించలేకపోతున్నాడు. దీన్ని అతడు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ఓపెనర్గా ఉన్నటువంటి శుభ్మన్ గిల్ కూడా తన యొక్క స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఇక సంజు శాంసన్ మరియు తిలక్ వర్మలు కూడా ఇంతకు ముందు లాంటి ఫామ్ను అందుకుంటే భారత్కు తిరుగు ఉండదు. ఇక చివర్లో ఉన్నటువంటి శివం దూబే, అక్షర్ పటేల్ కూడా తమ స్థాయికి తగ్గ హిట్టింగ్ను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇక భారత బౌలింగ్లో ప్రధానంగా బూమ్రా మరియు హర్షిత్ రాణాలు ఇంకా గొప్పగా రాణించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా హర్షదీప్ సింగ్ను పక్కన పెట్టడం కూడా భారత బౌలింగ్ బలహీనపడటానికి ఒక కారణమని అటు కోచ్ ఇటు కెప్టెన్పై చాలా విమర్శలే వెలువెత్తుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అటు గంభీర్ మరియు ఇటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆలోచించాలి. అంతేకాకుండా ఇతడికి సరిజోడీగా కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ కూడా తమ స్థాయికి తగ్గట్టు బౌలింగ్ చేయాలి. ఇక మరో మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్లో భారత్ తక్కువ స్కోర్ చేసినప్పటికే తన యొక్క ప్రత్యేక బౌలింగ్తో ఆసీస్ను ముప్పు తిప్పలు పెట్టాడు. ఇక ఈ మ్యాచ్లో కూడా అతడు తన యొక్క ప్రత్యేకమైన స్పిన్ బౌలింగ్ను ఆసీస్కు రుచి చూపించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గత మ్యాచ్లో బుమ్రా యొక్క బౌలింగ్ను ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు కొద్దిగా సమర్థంగానే ఎదుర్కొన్నారనే చెప్పాలి. అందువల్ల బుమ్రా కూడా ఒకప్పటి స్థాయిలో అతడి యొక్క బౌలింగ్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.
ఏది ఏమైనా భారత్ గెలవాలంటే మాత్రం అటు బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్లు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక ఆస్ట్రేలియా సంగతి చూస్తే ఆస్ట్రేలియా తరపున కూడా ఓపెనర్లు మరియు టాప్ ఆర్డర్ మినహాయించి మిడిల్ ఆర్డర్ అంత పెద్దగా ఏమీ ఫామ్లో లేదు. భారత్తో 125 పరుగులను కూడా వారు చివర్లో వికెట్లు కోల్పోయి ఛేదించాల్సి వచ్చింది. అందువల్ల భారత బౌలింగ్ గనక గొప్పగా బౌలింగ్ చేస్తే ఆసీస్ బ్యాటర్లను తక్కువ స్కోర్కే కట్టడి చేయవచ్చు. అంతేకాకుండా మనకు రెండో టీ20లో మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి జోస్ హేజిల్వుడ్ ఈ మ్యాచ్ల నుండి ఉండరు. అతడు ఆసీస్ సిరీస్ కోసం అతడు రెస్ట్ తీసుకొని ఈ మ్యాచ్ నుండి అతడు మ్యాచ్లో ఉండకపోవడం కొద్దిగా భారత బ్యాట్స్మెన్లకు ఉపశమనం కలిగించవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్లో భారత్ గెలిచేందుకు చాలా వరకు దారులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.